హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. హైడ్రా అంటే భయం. ఎక్కడ హైడ్రా వచ్చి తమ ఇళ్లను కూల్చివేస్తుందన్న భయంతో వణికిపోయే రోజులు ఇవి. ఏది బఫర్ జోన్, ఏది ఎఫ్టిఎల్, ఎక్కడ మా ఇల్లు నిర్మించుకున్నామో తెలియని సందిగ్ధంలో ప్రజలు ఉంటున్న పరిస్థితి. మరోవైపు కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. అనేక ఇళ్లను కూల్చివేసి ప్రభుత్వ స్థలాలను కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో ఏవి రంగనాథ్ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో ఆయన నివాసం ఉంటున్నారు. కొన్ని ఏళ్లుగా కూడా ఆయన తండ్రి సుబ్బయ్య 44 ఏళ్ల కిందట ఒక ఇంటిని నిర్మించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఈ నివాసం ఏదైతే ఉందో పూర్తిగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువులో నిర్మాణించబడి ఉంది అని చెప్పేసి దీన్ని కూల్చాలి అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే కృష్ణ పార్క్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. గతంలో ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉండేదని చెప్పేసి దాన్ని పూడ్చడం మూలంగా ఈ కృష్ణకాంత్ పార్కుని నిర్మించారని చెప్పేసి కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 25 ఏళ్ల కిందట ఈ పెద్ద చెరువును పూర్తిగా కూడా కృష్ణకాంత్ పార్కును నిర్మించడం జరిగింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి బహిష్కృత నేత జడ్సన్ కూడా తీవ్రంగా ఆరోపించారు. రంగనాథ్ పూర్తిగా ఏదైతే కబ్జా స్థలంలో నివాసం ఉంటున్నారని చెప్పేసి ఆయన కొన్ని ఆధారాలను అయితే చూపించడం జరిగింది. దీనికి సంబంధించి అవి పూర్తిగా కూడా నెటిజన్లు పూర్తిగా దీని మీద అయితే విమర్శిస్తున్నారు. హైడ్రా పేరుతో మమ్మల్ని కూల్చివేస్తున్నారు, అక్రమ నిర్మాణాలంటూ పూర్తిగా తొలగిస్తున్నారు. మరి ఇవి హైడ్రా రంగనాథ్కు వర్తించవా? ఆయన ఎలా అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్నారు? ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ ఇంటిని కూల్చివేయాలని చెప్పేసి కూడా పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం ఏదైతే కృష్ణకాంత్ పార్క్ ఉందో మనం పూర్తిగా ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ కృష్ణకాంత్ పార్కును అనుమతులు ఇచ్చారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తిగా ఇది పెద్ద చెరువును కబ్జా చేసి పూర్తిగా ఈ కృష్ణకాంత్ పార్క్ అయితే నిర్మాణం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఏవి రంగనాథ్ స్పందించారు. ఏదైతే అక్రమ నిర్మాణం అంటూ తన మీద విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా, పూర్తిగా అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. ఇవంతా తప్పు, ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లడం కోసమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన తన క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి మ్యాపులు కానివ్వండి, శాటిలైట్ చిత్రాలను పూర్తిగా చూపించి ఆధారాలతో తను తెలియజేశారు. తన తండ్రి 44 ఏళ్ల కిందట ఇక్కడ ఇల్లు కట్టించారని, అప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి కూడా ఈ కృష్ణకాంత్ పార్కు 25 ఏళ్ల కిందటి నుంచే దీన్ని పెద్ద చెరువు కింద నిర్మించారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఏదైతే కృష్ణకాంత్ పార్క్ సమీపంలో ఆయన అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్నారని చెప్పేసి కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి బక్కా జడ్సన్ ఏదైతే కాంగ్రెస్ బహిష్కృత నేత ఆయన పూర్తిగా దీని మీద ప్రచారం చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లు కానీ గత శాటిలైట్ చిత్రాలను తీసుకొచ్చి మీడియా ముందు ఇది రంగనాథ్ పూర్తిగా అక్రమ నిర్మాణంలో ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన సోషల్ మీడియా దగ్గర పలు కామెంట్లు చేశారు. దీనిపై మరి ఎలాంటి రంగనాథ్ ఎలా స్పందించారు? దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించారు. నేను అక్రమ నిర్మాణంలో లేను, పూర్తి డాక్యుమెంట్లతోనే మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, 44 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నామని చెప్పేసి కూడా ఆయన మీడియాకి వివరించారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వారికి సంబంధించి అసలు ఈ పెద్ద చెరువు ఏంటి, కృష్ణకాంత్ పార్క్ ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, మరి ఇప్పుడు ఇది ఉంచాలా లేదా, ఎవరిది అక్రమ నిర్మాణం, ఎవరు చెప్పే మాటలు నిజాలు అనే తదితర అంశాలను గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు వేణుగోపాల్ యాదవ్. మేము మా తాతలు, తండ్రులు, ముత్తాతల నుంచి ఈసుగూడ బస్తీలో ఉంటున్నాము. ఇది చెరువు, ఇది కృష్ణకాంత్ పార్క్ అనేది చెరువు. ఈ రోడ్ వేసిండ్రు కదా, ఈ రోడ్ అనేది చెరువు కట్ట. ఈ చెరువు కట్ట కింద భూములు, వరి పొలాలు మేము సాగు చేసేవాళ్ళం. మేము బ్రిటిష్ పరిపాలించినప్పటి నుంచి ఇవి మేము పంట పొలాలు పండిస్తున్నాం. అవి వరి పొలాలు. అవి ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పేది అది చెరువు, హైడ్రా కమిషనర్ది చెరువు, అది కూల్చాలి అన్నది ఒక్క నాటికి కూడా అది కరెక్ట్ కాదు. ఆయన ఎంత పెద్దవాడో, ఆయన ఎంత మేధావో కానీ అసలు ఇక్కడ పుట్టి పెరిగిండా, ఈ ఊర్లో ఉన్నాడా? మేము 44 ఏళ్ల కిందటే ఏవి రంగనాథ్ తండ్రి సుబ్బయ్య గారు ఇక్కడ ఎన్ని నిర్మాణం చేశారు అంటున్నారు. కొన్నాడు ఆయన వచ్చి 80లో కొన్నాడు.
1980లో ఈడ కొన్నాడు కాలనీలో. ఆయన కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటుండు. ఆయన కొడుకు ఆయన ఇప్పుడు చదువుకొని ఏదో కమిషనర్ అయ్యిండేమో, కానీ వాళ్ళ తండ్రి ఇక్కడనే ఉన్నాడు. ఈ వరి పొలాలు మావి ఇవి. చెరువు అనేది ఇది చెరువు ఒక్కటే. ఎన్ని ఎకరాల్లో ఉండేది ఈ చెరువు? ఇది ఉంటుందిలే. ఎన్ని ఎకరాలు అంటే ఇక నాకు తెలియదు, కానీ ఈ చెరువు కూడా ఇప్పుడు సగం కబ్జా. ఆ జవహర్ నగరు, ఆ రహమత్ నగరు, యాదగిరి నగరు అందులో మొత్తం సగం 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 చెరువులకు వచ్చింది. చెరువులో ఉండే ఇది ఒకటే చెరువు, పెద్ద చెరువు అంటారు దీన్ని. అది చిన్న చెరువు అంటారు. లక్ష్మీ నరసింహ నగర్లో చిన్న చెరువు, అది మొత్తానికి చెరువే. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు పార్కు చేసిండు, లక్షల మందికి నివసించడానికి మంచి పని చేసిండు. దాని గురించి మాట్లాడుకోరు మీరు. దీని గురించి ఇది చెరువును, ఇది పబ్లిక్ ఉపయోగపడుతుంది కదా పార్కు చేస్తే. ఎవడేం కబ్జా చేసుకోలే. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది పార్కు. ఇది కృష్ణకాంత్ పార్క్ అనేది. అంతవరకు ఎల్ఎన్ నగర్లో ఉన్నది అది చెరువు మొత్తం ఇండ్లు కట్టేసారు, అంతవరకే. ఇప్పుడు అవన్నీ పెద్ద చెరువు మధ్యలో ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి. ఏవి లేవు, కట్టిన నిర్మాణాలు లేవు. పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో ఏమి లేవు. కాకపోతే యాదగిరి నగరు, జవహర్ నగర్ అనేటివి ఉన్నాయి. అవి అంతే, అంతవరకు ఉన్నాయి. అవి ఎప్పుడో 40-30 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్కి సంబంధించి వాళ్ళ ఇల్లు బఫర్ జోన్లో ఉంది అని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. లేదని అంటారు. ఆధారం లేదు, ఏ బఫర్ జోన్లో లేదు అసలు. తెలిసిందా? ఏ బఫర్ జోన్లో లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఎవడు పుట్టి పెరిగినోడు, ఎవడు ఎక్కడికైనా వచ్చిండు, ఎప్పటి నుంచి ఉన్నాడు అది చెప్పమని వాళ్ళని వచ్చి నాతో మాట్లాడమని. మాది 2000 మంది కుటుంబం మాది ఉన్నది. మా తాతలు 7 మంది, మా తండ్రులు 7 మంది, తాతలు ముత్తాతల నుంచి మేము ఇక్కడ పొలాలు చేసుకుంటున్నాము. మాకు ఇది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు మాకు రాసి ఇచ్చిండ్రు, పొలాలు చేసుకొని బతుకుతున్నాం. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఉండే. బ్రిటిష్ వాళ్ళని తరిమేసిన తర్వాత 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ముస్లిం రాజ్యం పరిపాలించారు. ఎవరు? నిజాములు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళని తరిమేసినాక స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ నిజాం పరిపాలన చేశారు. ఆ తర్వాత ఇంకా మన హిందూ పరిపాలనే జరుగుతుంది. నిజాముల పరిపాలనలో మీకు మరి పట్టాలు ఇచ్చారా? అంతకు ముందే ఇచ్చారు స్వామి. నేను ఏం చెప్తున్నా, మన బ్రిటిష్ పరిపాలననే వచ్చేసినాయి మాకు. అంటే గతంలో కూడా నిజాముల కాలంలో ఏదైతే చెరువు సిక్కం భూములు ఉన్నాయో అవి ఏక్సాల్ పట్టాలుగానే ఉండేవి అని చెప్పేసి విన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. నిజాము నేను చెప్తున్నా కదా, నిజాం మనమడు ఒలియద్ అని ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటాడు. ఆయన 200-300 ఎకరాల భూమిని కబ్జా చేసుకొని చుట్టూ పారి కూడా కట్టుకున్నాడు. అది గవర్నమెంట్ ల్యాండ్, గుట్టలు, పాడుబడ్డ గుట్టలు. అందులో ముస్లింలు పని చేయించుకొని, వాళ్ళ చేతి పని చేయించుకొని, వాళ్ళ గులాంగిరి చేయించుకొని, కనీసం ముస్లింలకు కూడా ఒక 50 గజాలు కూడా వాళ్ళకు సొంతంగా ఇవ్వలేదు. కృష్ణకాంత్ పార్కుకు సంబంధించి పూర్తిగా హైడ్రా రంగనాథ్ అయితే పూర్తిగా కబ్జా స్థలంలో కట్టిండ్రంటారు. అసలు ఈ పార్క్ ఏదైతే పెద్ద చెరువు ఉందో ఎంతవరకు ఉండేది నీకు తెలిసినంత వరకు? చెప్తున్నా కదా, ఇది చెరువు కట్ట. ఈ రోడ్డు చెరువు కట్ట. ఒక మనిషి పోయేంత దారే ఉండేది దీని మీద, అర్థమైందా? దాని కింద వరి పొలాలు, మా యాదవులై వరి పొలాలు. ఇది చెరువు. ఈ చెరువు నీళ్లు మా పంటలకు మేము వాడుకొని మేము పంటలు పండించేవాళ్ళం. ఇక ఈ చెరువు అంటావా, అక్కడ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. యాదగిరి నగరు, జవహర్ నగర్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అంతవరకే. ఈ చెరువు గురించి మాట్లాడే హక్కు ఏ మానవునికి కూడా లేదు. మేము తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ పుట్టి పెరిగినాం. మేము ఈడ 1000 మంది ఉన్నాం. మేము ఈడ మా రికార్డ్స్ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి, పానీలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి మా దగ్గర, లేవని కాదు. కానీ ఇప్పుడు ఏదో పుట్టించుకొని వాళ్ళు ఏదో విరుద్ధంగా ఏంటంటే అందరి కూల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నది, హైడ్రా కమిషనర్ బ్లేమ్ చేయడానికే ఇది చేస్తున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం మేము. ఇగో అక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా నేనే కట్టించిన. ఈడ తెలుసా రంగనాథ్ గారి తండ్రి సుబ్బయ్య గారు మీకు ఏమైనా పరిచయం ఉన్నారు? నాకు పరిచయం ఏం లేదు. వాళ్ళ ఇంటి పక్కనే నా ఇళ్ళ మా 20 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంట్లో మేము డెవలప్మెంట్కి ఇచ్చినాం, భూములు మావే, డెవలప్మెంట్కి ఇచ్చినాం బిల్డర్లకు. ఫైనల్గా ఏం చెప్తారు ఈ వార్తలు కొడుతున్నాయి, ఈ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ కృష్ణకాంత్ పార్క్ కానీ ఇటు హైడ్రా రంగనాథ్ ఇంటి కానీ ఏం చెప్తారు? ఫేక్ అండి, అదంతా ఫేక్. అసలు ఏ మనిషి అయితే యూట్యూబ్లో పెట్టి అది బఫర్ జోను, అది చెరువు, ఇది చెరువు అనే మునగాడు ఎవడన్నా ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడమని, నా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్తా. అసలు ఈడనే కాదు, హైదరాబాద్ లోపల సగము హైదరాబాద్లో మా యాదవులు, మా బంధువులే ఉన్నారు.
చార్మినార్ దగ్గర ఏముంది చెప్తా, గోల్కొండలో ఏమున్నది చెప్తా. ఎందుకంటే మేము వేలాది మంది మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నాం మేము. ఎక్కడ ఏమున్నది చెప్తా. ఆ చెప్పేవాడు ఎవడో తప్పుడు, అది విరుద్ధంగా చెప్తున్నాడు, అంత తప్పు, అది పేకు. అసలు వానికి శిక్ష పడాలి. తరిమి కొడతారు ఇక్కడ వాళ్ళు. లక్షలాది మంది దీంట్లో తిరుగుతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాడు. ఒక బీదవాడికి ఒక జానడంత స్థలం ఉండదు, ఒక చెట్టు ఉండదు, ఒక తోట ఉండదు. ఇంట్లో వచ్చి మన సొంత తోటలేగా ఇంట్లో తిరిగి హాయిగా వాకింగ్ చేసుకొని పొద్దున వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు. ఎంతో మందికి ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది పార్కు. ఇది చెరువునే పార్కు చేసాడు, ఇంతవరకే చెరువు. దీని చుట్టుపక్కల ఎక్కడ చెరువు కూడా లేదు. చూశారు కదా, ఏదైతే కృష్ణకాంత్ పార్క్ పూర్తిగా 25 ఏళ్ల కిందట ఇక్కడ ఉన్నటువంటి రెహమత్ నగర్ ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ ప్రజలు పూర్తిగా దీన్ని కబ్జా చేస్తుంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పూర్తిగా దీని మీద స్థానికుల విజ్ఞప్తి మేరకు దీన్ని పూర్తిగా పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆక్రమణలకు గురి కాకుండా దీన్ని పార్కుగా నిర్మించారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. ఏదైనప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ రంగనాథ్ ఇల్లు ఏదైతే ఉందో పూర్తిగా బఫర్ జోన్కి అవతలనే ఉంది. కాబట్టి ఈ కట్టకు సంబంధించి పూర్తిగా మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో అవి అవాస్తవాలు అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రంగనాథ్ గారు కూడా దీని మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే బక్కా జెట్సన్ పూర్తిగా ఇదంతా కబ్జా చేసి కట్టుకున్నాడు రంగనాథ్ అనే ఆరోపణలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా, ఇదంతా అవాస్తవం అని చెప్పేసి ఆయన శాటిలైట్ చిత్రాలను చూపించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పూర్తిగా మీడియాకు వివరించిన పరిస్థితులు ఉన్నాయి. రంగనాథ్ చెప్పినట్టు పూర్తిగా కూడా ఇదంతా కబ్జా కాదు, మేము సొంతంగా అప్పుడు మా నాన్నగారు 1980లోనే ఇల్లు స్థలం తీసుకొని అక్కడ ఇంటిని నిర్మించారు. 44 ఏళ్ళుగా మేము అక్కడే నివసిస్తున్నామని చెప్పి కూడా ఆయన పూర్తిగా వ్యక్తం చేశారు మీడియా ముందుట. సో దీనికి సంబంధించినటువంటి మాటలు కూడా మనం పూర్తిగా విన్నాం. ఏదైతే ఉందో పూర్తిగా కృష్ణకాంత్ పార్కు ఉండడం వల్ల పెద్ద చెరువు కబ్జా కాకుండా రక్షించబడిందని కూడా స్థానికులు చెబుతున్నారు. సో మరి దీనికి సంబంధించి ఇటు రంగనాథ్ కానీ అటు బక్కా జెట్సన్ కానీ సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు మరి ఇక ముందు ఎలా చూపిస్తాయి, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి జనాల మీద కానివ్వండి, ఇటు సోషల్ మీడియా కానివ్వండి, అటు హైడ్రా విషయంలో కూడా ఎలాంటి చర్చనీయాంశంగా మారుతుంది కూడా ఇక ముందు తెలియాల్సి ఉంది. సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ కృష్ణకాంత్ పార్క్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.